హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఆర్టికల్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్ మన ఛానలే టెట్ మరియు డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకి వచ్చిన లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము, జాయిన్ కాగలరు. ఫ్రెండ్స్ మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయము, ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని మనం కంప్లీట్గా టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఎగ్జామ్స్ కూడా ప్రజెంట్ క్వశ్చన్ పేపర్స్ స్టాండర్డ్స్కి అనుగుణంగా మనం క్వశ్చన్ పేపర్స్ తయారు చేయడం అయితే జరిగింది. కేవలము 1200 రూపీస్ తీసుకుంటున్నాము. 3 లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ లెవెల్ వచ్చేసరికి 50 డేస్ కల్లా క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు 50 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాం. సెకండ్ లెవెల్ వచ్చేసరికి రివిజన్ టెస్ట్లు కండక్ట్ చేస్తాం. థర్డ్ లెవెల్ వచ్చేసరికి క్విక్ క్లాసెస్తో పాటు ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. మరి ఏదైనా కానివ్వండి, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము. ఈ అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ ఈ బ్యాచ్కి అయితే క్లాసెస్ ఉన్నాయి, ఎగ్జామ్స్ ఉన్నాయి, రివిజన్ టెస్ట్ ఉన్నాయి, ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ ఉన్నాయి, క్విక్ క్లాసెస్ కూడా ఉన్నాయి. మరి నెక్స్ట్ బ్యాచ్కి అయితే మీకు ఈ ఆఫర్ క్లోజ్ చేస్తాము. ఈ అవకాశాన్ని మాత్రము వినియోగించుకోండి. నిన్న కొత్త బ్యాచ్ స్టార్ట్ చేశాము. మరి ఈ బ్యాచ్ యొక్క అడ్మిషన్స్ ఈరోజు కూడా తీసుకుంటున్నాము. మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు ఇంకా ఆలస్యం చేయకుండా స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయగలరు. నా నెంబర్ ఎంవీఆర్ నంద్యాల 8341949272. నా నెంబర్ సేవ్ చేసుకోండి, 8341949272. మరి షెడ్యూల్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తే నిన్న షెడ్యూల్ ఇచ్చాము ఫ్రెండ్స్. ఆల్రెడీ 10th డే 1కి సంబంధించినటువంటి షెడ్యూల్ క్లాసెస్ ఇచ్చాము. ఒకరోజు క్లాసెస్, ఒకరోజు ఎగ్జామ్స్ అనమాట. బట్ మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. నెక్స్ట్ వీటికి సంబంధించి డైలీ 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. బట్ 50 డేస్కి ఎస్జిటి కంప్లీట్ సిలబస్ క్లోజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇలా ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. అంటే ఏ సబ్జెక్ట్ కా సబ్జెక్ట్, ఏ లెసన్ కా లెసన్, ఫస్ట్ ఇండివిజువల్ కాబట్టి తర్వాత రివిజన్ టెస్ట్లు అయితే సిలబస్ కల్పిస్తామన్నమాట. సో ఈ అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు. ఇలా ఛందస్సు సపరేట్ ఎగ్జామే, ఏ సబ్జెక్ట్ కా సబ్జెక్ట్ అనమాట. మీరు ఈ లింక్ పైన క్లిక్ చేస్తే ఒక పాస్ కోడ్ అడుగుతుంది. ఆ పాస్ కోడ్ మేము ఇష్యూ చేస్తాము. ఆ పాస్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు మీరు మెయిన్ ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా రాస్తున్నారో సేమ్ అలాగే ఉంటుందన్నమాట. సో మీకు అన్ని లాస్ట్ ఆన్సర్స్ చేసి సబ్మిట్ చేస్తే మీరు ఎన్ని కరెక్ట్ చేశారు, ఎన్ని తప్పులు చేశారు, తప్పు చేసిన దాని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఏంటి, మీ యొక్క రెస్పాన్స్ షీట్ మొత్తం క్లియర్గా డిస్ప్లే కావడం అయితే జరుగుతుంది. ఇలా ఏ సబ్జెక్ట్ కా సబ్జెక్టే, ఏ లెసన్ కా లెసన్ క్లియర్గా ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి మీరు క్లియర్గా డౌట్ ఉన్నప్పుడు ఎగ్జామ్ రాసుకోవడము, మిస్టేక్స్ చేస్తే సర్చ్ చేసుకోవడము, కొందరు తెలిసి తప్పులు చేస్తూ ఉంటారు, జాగ్రత్త పడడము, ఇవన్నీ ఎగ్జామ్స్ రాస్తేనే తెలుస్తుంది. నెక్స్ట్ ఈరోజు డే 2 షెడ్యూల్ ఇచ్చాం ఫ్రెండ్స్. 12th ఈరోజే కదా, ఈరోజు డే 2 షెడ్యూల్ ఇచ్చామన్నమాట ఈ బ్యాచ్ యొక్క. సో ఇలా ఈరోజు షెడ్యూల్ ఉంది. దీని కింద క్లాసెస్ కూడా ఇచ్చాము ఈరోజు పేమెంట్ గ్రూప్లో. సో వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ రేపు ఉంటాయి అన్నమాట. ఇన్ కేస్ మీరు ఇప్పుడు జాయిన్ అయిన డే 1కి సంబంధించినటువంటివి కూడా పంపిస్తాము. మీ ఫ్రీ టైం ఎలాగో ఉగాదికి ఒక 3 డేస్ షెడ్యూల్ ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా పెండింగ్ ఉన్నప్పుడైతే కంప్లీట్ చేసుకోవచ్చు. బట్ ఈ మంచి ఆఫర్ ఫ్రెండ్స్. మరి ఎస్పెషల్లీ ఈ బ్యాచ్కి రివిజన్ టెస్ట్లు ఇస్తున్నాము, క్విక్ క్లాసెస్ ఇస్తున్నాము, ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తున్నాం కాబట్టి ఈ ఆఫర్ అయితే వినియోగించుకోండి. క్లాసెస్, ఎగ్జామ్స్, రివిజన్ టెస్ట్లు, క్విక్ క్లాసెస్, ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ మొత్తం కలిపి కేవలం 1200 రూపీస్ మాత్రమే. సో విల్లింగ్ ఉన్న వాళ్ళు చెప్పాను కదా, స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి, 8341949272. మరి లేట్ చేయకుండా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ మరి డిఎస్సి గురించి మొత్తం క్లారిటీ కూడా ఇస్తా. ఒక్కసారి మీరు చివరి వరకు అయితే అబ్జర్వ్ చేయండి. పోస్టుల ఖాళీలపై ఈ నెల 13న సమావేశం అని ఇచ్చాడు. అంటే ఏంటి అనేది మనం దీని గురించి ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, జాబ్ క్యాలెండర్ ప్రకటించేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. విభాగాల వారీగా ఇప్పటికే ప్రాథమిక పోస్టుల ఖాళీలను సేకరించిన ఆర్థిక శాఖ ఈ నెల 13న సాయంత్రం 3 గంటలకు అధికారులతో సమావేశం నిర్వహించనుంది. పోస్టులు, ఖాళీల పూర్తి వివరాలను ప్రతి కార్యదర్శి, శాఖాధికారికి వేరువేరుగా ఇస్తామని పేర్కొంది. ఖాళీలను ధృవీకరించిన తరువాత గురువారం లోపు అందచేయాలని అన్ని విభాగాలను బుధవారం కోరింది. ఉగాదికి జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని ప్రభుత్వం ఆశిస్తున్న నేపథ్యంలో ఖాళీల వివరాలను సేకరించి
తుది జాబితాను రూపొందించేందుకు ఆర్థిక శాఖ చర్యలు చేపట్టింది. అంటే ఇక్కడ ఓవరాల్‌గా మనం డిఎస్సి గురించి ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఏంటి ఈ మ్యాటర్ యొక్క ఇన్నర్ మీనింగ్ ఏంటి అంటే ఖాళీల సేకరణ. ప్రెజెంట్ అయితే ఖాళీలకు సంబంధించినటువంటి సేకరణ అనమాట. అంటే ఓవరాల్‌గా మనం డిఎస్సి పరంగా తీసుకున్నామనుకోండి, జాబ్ క్యాలెండర్‌లో ఉపాధ్యాయ పోస్టులు కూడా ఉంటాయి అని స్పష్టంగా నారా లోకేష్ గారైతే తెలియజేశారు. అంటే ఓవరాల్‌గా జాబ్ క్యాలెండర్‌లో డిఎస్సికి సంబంధించినటువంటి సమాచారం కూడా మనకు 100% అయితే ఉంటుంది. ఇది ఫస్ట్ స్టెప్. మరి సెకండ్ స్టెప్ ఏంటి అంటే ఈ 13న సమావేశం అంటున్నాం. అసలు దీని గురించి ఏంటి అంటే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసేటప్పుడు జాబ్ క్యాలెండర్ అంటే అది 100 ఆ రోజే నోటిఫికేషన్ కాదు. నేను మళ్ళీ చెప్తున్నా. చాలామంది ఆస్పిరెంట్స్ అడుగుతారు, సార్ ఉగాదికి నోటిఫికేషన్ కదా డిఎస్సి అంటున్నారు. జాబ్ క్యాలెండర్ అంటే ఆ రోజు నోటిఫికేషన్ అని కాదు. సో జాబ్ క్యాలెండర్ అంటే ఏంటి అంటే అసలు ఏ పోస్టులు అంటే ఏ కేటగిరీకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, కానిస్టేబుల్ జాబ్ క్యాలెండర్లో ఇచ్చి ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు, ఇన్ కేస్ ఎస్ఐ పోస్టులు ఎన్ని ఖాళీగా ఉన్నాయి, ఎప్పుడు నోటిఫికేషన్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఉపాధ్యాయ డిఎస్సికి సంబంధించిందనుకో, డిఎస్సికి సంబంధించినటువంటి ఇది జాబ్ క్యాలెండర్లో మనకు ఉంటుంది కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు, మరి ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏ జిల్లాకి ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఇలాంటి ఖాళీల సంఖ్య మాత్రం మనకు జాబ్ క్యాలెండర్లో ఒక అవగాహన రావడం, ఒక పోస్టుల సంఖ్య గురించి మనకు ఒక అవగాహన రావడం అయితే జరుగుతుంది. ఇది జాబ్ క్యాలెండర్ అంటే. ఆ రోజు నోటిఫికేషన్స్ అని కాదనమాట. ఇక్కడ ఏం చెప్తున్నాము అంటే ప్రాథమిక పోస్టుల ఖాళీలను సేకరించిన ఆర్థిక శాఖ ఈ నెల 13న అంటే రేపే. 13 అంటే ఈరోజు 12వ తేదీ కదా, రేపు సాయంత్రం 3 గంటలకు అధికారులతో సమావేశం నిర్వహించనుంది. అంటే ఓవరాల్‌గా పోస్టులు ఖాళీల పూర్తి వివరాలన్నీ ఓకేనా. రేపు 13 కదా, మనకు 19న ఉగాది. అంటే 13న సాయంత్రం 3 గంటలకు మొత్తం ఒక సమావేశం ఏర్పరచుకొని ఖాళీలు పూర్తి వివరణ సేకరించడానికైతే అధికారులైతే మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. సో 13, 14 కల్లా క్లారిటీ వచ్చిన తర్వాత సో ఏ కేటగిరీకి దేనికి ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఇవంతా ఒక తుది జాబితా ఫైనల్ లిస్ట్ అనేది ఒకటి తయారు చేసి అది గవర్నమెంట్కి ఇచ్చేస్తే సో జాబ్ క్యాలెండర్లో ఏ దానికి ఏ కేటగిరీకి ఏ పోస్టులకి ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయనేటువంటి ఒక స్పష్టత అయితే మనకు ఏర్పడుతుంది. అంటే ఓవరాల్గా ఉగాదికి అయితే మనకు 100% ఖాళీల వివరాలు అయితే తెలియడానికి 100% అయితే ఆస్కారం ఉంది. సో నేను ఒక్కటి క్లారిటీ ఇస్తున్నా ఫ్రెండ్స్, ఉగాదికి వస్తుందా, ఎప్పుడు వస్తుందా తర్వాత విషయం పక్కన పెట్టేసేయండి. పోస్టుల గురించి ఆలోచించొద్దు. నేను మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, 1 పోస్టుని, 2 పోస్టుని, 50 పోస్టుని, 100 లేదా 1000 ఎన్ని పోస్టులు ఉన్నాయనేది పక్కన పెట్టేసేయండి. అంటే నేను డిస్ట్రిక్ట్ వైజ్ చెప్తున్నా. ఖచ్చితంగా ఈసారి అయితే ఉమ్మడి జిల్లాల పరంగానే నోటిఫికేషన్ అయితే ఇస్తారు. ఇది ఫస్ట్. సెకండ్ స్టెప్ ఏంటంటే ఈ డిఎస్సి మిస్ అయితే నెక్స్ట్ డిఎస్సిలో ఉమ్మడి జిల్లాల పరంగా అయితే ఇవ్వడానికి ఛాన్సెస్ కొంచెం తక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ డిఎస్సి అయితే కొత్త జిల్లాల పరంగా ఇవ్వచ్చు. నెక్స్ట్ డిఎస్సి అంటే అప్పుడు మళ్ళీ మీకు ఇప్పుడు ఉమ్మడి జిల్లాలు ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలు తీసుకున్నాం అనుకోండి, కర్నూలు, నంద్యాల ఉమ్మడి పరంగా కాబట్టి మొత్తం పోస్టుల పరంగా వెళ్ళిపోతారు. నెక్స్ట్ సారి ఇన్ కేసు డిస్ట్రిక్ట్స్ డివైడ్ అయినాయి అనుకోండి, నంద్యాలకి ఎన్ని ఉంటాయో తెలియదు, కర్నూలుకి ఎన్ని ఉంటాయో తెలియదు. ఇన్ కేసు నంద్యాలకు తక్కువ ఉన్నాయనుకోండి, సఫర్ కావాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా. అలా లేకుండా ఈసారి ఉమ్మడి పరంగా ఇస్తున్నాడు కాబట్టి సాధించాలి అనుకుంటే ఈసారే టార్గెట్ పెట్టుకోండి. నెక్స్ట్ సెకండ్ పాయింట్, సిలబస్లో ఈసారి అయితే మార్పులు లేవు. మెగా డిఎస్సి 2025 సిలబస్ ఏదైతే ఉంటుందో అదే సిలబస్ అనేది మనకు ఇప్పుడు 2026 డిఎస్సి కూడా అప్కమింగ్ డిఎస్సి కూడా అదే ఉంది కాబట్టి సిలబస్లో చేంజెస్ అయితే చాలా వరకు అయితే ఉండవు. ఇన్ కేస్ ఉన్న 1-2 ఓకేనా, ఇవి మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఒక స్పష్టత అయితే ఏర్పడుతుంది. ఇది సిలబస్ పరంగా. మూడో పాయింట్ ఏంటి అంటే నెక్స్ట్ ఈ 2026-27 అకాడమీకి అయితే సిలబస్ చేంజ్ అవుతుంది. ఇప్పుడైతే సిలబస్ ఈ డిఎస్సికి సిలబస్లో చేంజెస్ లేవు. మరి 2026-27 అకాడమీ బేస్ చేసుకొని 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు అయితే సిలబస్లో కొన్ని మార్పులు చేయాలని గవర్నమెంట్ అయితే ఆశిస్తుంది. ఆల్రెడీ టెక్స్ట్ బుక్స్ కూడా ప్రింట్ అయినాయి అంటున్నారు, మనకు అందిన సమాచారం. సో మరి నెక్స్ట్ డిఎస్సికి కొత్త సిలబసా పాత సిలబసా మళ్ళీ కన్ఫ్యూజన్.
సో ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలంటే ఈ డిఎస్సిఏ టార్గెట్. ఓకేనా. నెక్స్ట్ మరో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే గవర్నమెంట్ మొన్న కూడా క్లియర్గా చెప్పింది ఈసారి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కంప్యూటర్ అవగాహన సపరేట్ పేపర్ పెట్టాలనుకుంటున్నాము అని. బట్ ఈ డిఎస్సికి అయితే ఉండదు అనేటువంటి ఒక స్పష్టత అయితే మనకు తెలుస్తుందన్నమాట. మరి రాబోయే డిఎస్సిలో అయితే 100% మళ్ళీ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ కంప్యూటర్ అవగాహన సపరేట్ పేపర్ పెడితే మళ్ళీ మీరు దానికి కూడా హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అంటే నెక్స్ట్ డిఎస్సికి ఈ డిఎస్సికి ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి చూడండి. అందుకని మీరు అందరూ పోస్టుల సంఖ్య అనే ఆలోచనతో ఉన్నారు కాబట్టి వాళ్ళకన్నా మీరు ఒక అడుగు ముందడుగేసి మీరు ప్రిపరేషన్ వైపు వెళ్ళండి. సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఈరోజు కూడా చాలా కీలకమే. రేపు నుంచి చదువుదాంలే, పోస్టుల సంఖ్య క్లారిటీ వచ్చిన తర్వాత చదువుదాంలే, ఇవన్నీ కాదు. ప్రతిరోజు ఇంపార్టెంటే. ప్రతిరోజు సమయం చాలా చాలా కీలకము. గడిచిన సమయం రాదు. రాబోయే సమయాన్ని నువ్వు ఏ విధంగా అయితే వినియోగించుకుంటున్నావో దాన్ని బేస్ చేసుకొనే నీకు సక్సెస్ అనేది ఏర్పడుతుంది అనేది మాత్రం గుర్తుపెట్టుకో. ఎవ్వరి మాట వినొద్దు. ఫ్రెండ్స్ మాట అస్సలు వినొద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే పోస్టులు ఉంటాయా ఉండవా ఇలాంటి నెగిటివ్ క్రియేట్ చేస్తారు తప్ప ఫ్రెండ్స్ పాజిటివ్ ఎప్పటికీ ఫ్రెండ్స్ చెప్పరు. సో అలాంటి వాళ్ళు కొందరు తక్కువ మంది ఉన్నా కానీ నెగిటివ్ స్ప్రెడ్ చేసే వాళ్ళకి ఎప్పటికీ దూరంగా ఉండండి. 100% నిన్ను నీవు నమ్ముకో. జాబ్ కావాల్సింది నీకు. జాబ్ సాధించాలనుకుంటున్నది నీవు. కష్టపడాల్సింది కూడా నీవే. ఎదుటి వ్యక్తి చెప్పింది మాత్రం అస్సలు వినొద్దు. నిన్ను నీవు నమ్ముకుంటే మాత్రమే నువ్వు విజయం అయితే సాధిస్తావని మాత్రము ఒక ఫ్రెండ్గా అయితే సలహా ఇస్తున్నా. మన కోర్స్ జాయిన్ కావాలి అనుకుంటే మాత్రం ఆలస్యం చేయవద్దు. ఎందుకంటే మనము మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. మెయిన్గా మనం ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం. సో ఎగ్జామ్స్ ఇంపార్టెన్స్ మీకు ఆల్రెడీ తెలుసు. తర్వాత రివిజన్ కీలకమైనటువంటి దశ. సో మనము ఇండివిజువల్గా 50 డేస్కి సిలబస్ కంప్లీట్ చేసి తర్వాత రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. తర్వాత ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటాయి. తర్వాత క్విక్ క్లాసెస్ ఉంటాయి. ఇవన్నీ మీకు ఒక మంచి అవకాశం అనమాట. సో ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు అని మాత్రము ఒక ఫ్రెండ్గా మీకైతే సలహా ఇస్తున్నా. మరి జాయిన్ కావాలా వద్దా అనేది మీ ఇష్టము. మరి జాయిన్ కావాలి అనుకుంటే మాత్రము నా నెంబర్కి ఇప్పుడే డిఎస్సి పర్పస్ అని అయితే మెసేజ్ చేయగలరు. నా నెంబర్ సేవ్ చేసుకోండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఓకే ఫ్రెండ్స్, మరి విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.